టీడీపీ సంబంధించిన జిల్లా అధ్యక్షుడు ఏం చెప్తానంటే ఆదోని జిల్లా కావాలని చెప్పడం జరుగుతుంది. అదే టీడీపీ ఎమ్మెల్యే ఏం చెప్తా ఉన్నాడు, జయనాగేశ్వర రెడ్డి మా ఎమ్మిగనూరు జిల్లా చేయనని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మళ్ళీ ఈ రకంగా ఉన్నప్పుడు ఇంత తేడా ఉన్నప్పుడు మళ్ళా చంద్రబాబు నాయుడు కూడా ఆలోచిస్తాడు కదా, ఒక అభిప్రాయం మీద లేరు వీళ్ళంతా అని చెప్పేసి. ఈ పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే జిల్లా అనేది వస్తుందో రాదో తెలియని పరిస్థితిలో వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎల్లుండి బంద్ అంటే బుధవారం రోజు బంద్ నిర్ణయించడం జేఏసీ వాళ్ళ ద్వారా జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ప్రజలకు ఏమర్థమవుతుంది, ఏదన్నా కూడా ఎవరు తాలూకాల్లో వాళ్ళు జిల్లా చేయాలని చెప్పేసి అంటే కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యే అంతా కూడా మాది జిల్లా అయితే బాగుంటుందని చెప్పేసి అనుకోవడం జరిగే పరిస్థితి కూడా ఉందని కూడా తెలుస్తూ ఉంది. అంటే ఇవ్వాలనే ఇవ్వరాదనేది మనకు తెలియదు. అంటే మాది కూడా ఎమ్మిగనూరు జిల్లా చేయండి అని చెప్పేసి నిన్న జయనాగేశ్వర రెడ్డి మాట్లాడినాడు. మళ్ళీ ఈ విధంగా రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే ఇది సమంజసమా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను. ఇది పద్ధతి కూడా కాదు. ఏదన్నా ఆదోనికి అర్హత ఉంది, జిల్లా చేసేదానికి ఆదోనికి అర్హత ఉంది. ఎందుకంటే ఇది డివిజన్ హెడ్ క్వార్టర్స్గా ఉండింది కాబట్టి ఆదోని జిల్లా డివిజన్ హెడ్ క్వార్టర్స్గా ఉండింది. ఇది ఈ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కూడా పోయింది ఇప్పుడు. ఎందుకంటే అంత డివైడ్ అయిపోయినాయి. ఇప్పుడు ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయము, ఆలూరు ఇవన్నీ కలిసిమెలిసి ఒక డివిజన్గా ఉండేవి అప్పట్లో. ఇప్పుడు లేదు కదా, ఆ పరిస్థితి కూడా లేదు కాబట్టి దీనికి అర్హత ఉంది. ఒకవేళ జిల్లా ఇస్తే కూడా ఏదైనా కానీ బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఒక ఏకతాటిమై ఈ 4 తాలూకా వాళ్ళు ఏదైనా వచ్చి అన్ని చోట్ల ఆదోన్లో చేస్తున్నట్లుగా రిలే నిరాదీక్షలు ఏదైనా చేయగలిగితే, ఒక పట్టుదలతో ఉంటే అవుతుందే కానీ లేకపోతే ఇది జరిగే పరిస్థితి కాదు. ఎంతసేపు ఉన్న జిల్లా వరకే మీరు సాధన సమితి ఏర్పాటు కానీ లేకపోతే ఇంకోటి కానీ చేస్తామన్నా సంతోషం కాదనిలే. మనకి ఇంపార్టెంట్ మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి మెడికల్ కాలేజ్ తరఫున కూడా చాలామంది అంటే పేదరికానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇక్కడ హాస్పిటల్లో ఏదైనా వైద్యం అందకపోతే కన్నుల బొమ్మని చెప్పే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అది కూడా చాలా ఇంపార్టెంటే మనకి వైద్యపరంగా. అందుకే ప్రభుత్వానికి కూడా ఒత్తిడి తేవాల. ప్రభుత్వ పరంగా నడపల్లా కానీ ప్రైవేట్ పరం చేయాలని చెప్పేసి ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కూడా రావాల. ఎందుకంటే ప్రతి వైద్యానికి సంబంధించిన వాళ్ళంతా కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఆదోన్లో. ఎందుకంటే వాళ్ళ కర్నూలుకు పోలేక డబ్బు లేక చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. అది ప్రభుత్వ పరంగా నడిపితే అన్ని విధాలుగా ఏదో మంచిగా అందరికీ సాయం చేసిన వాళ్ళు అవుతాం అనేది కూడా ప్రతి దాన్ని ఆలోచించుకోండి. ఎంతసేపు ఉన్నా జిల్లా 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 అంటున్నారు. జిల్లా వచ్చే దాంట్లో తప్పులే, అడిగే దాంట్లో తప్పులే. వచ్చిన దాన్ని మనం ప్రభుత్వ పరంగా నడుపుకోకుండా ప్రైవేట్ పరం చేస్తామంటే వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇబ్బంది వస్తూ ఉంది. అది కూడా గమనించాలని చెప్పేసి నేను కోరుకోవడం జరుగుతుంది. కలిసికట్టుగా ఏదైనా చేయగలిగితే ఏమైనా జిల్లా కావచ్చేమో కానీ ఒక్కొరు అభిప్రాయాలు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఇంకా మనకు తెలియకుంది ఏముంది, ఎవరు చెప్పే పనిలే. చంద్రబాబు నాయుడు అనుకుంటే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు గారు ఆదోని జిల్లా చేయాలనుకుంటే ఇస్తాడు. ఏదేమంటే ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చెప్పిందే పార్లమెంట్ ఏరియా ఏదైతే ఉంటే ఆ పార్లమెంట్లో మాత్రమే జిల్లాలు చేస్తానని చెప్పే పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి చేసినాడు ఆయన. ఒక అరకోట ఇచ్చినాడు. అప్పుడు ఒకటి 14 కాన్స్టిట్యూన్సీ 12 జిల్లాలు చేసినాడు. 12 జిల్లాలు యాక్చువల్గా వచ్చేది. అయినా అరకు అనేదానికి ఏదో కావాలని చెప్పేసి ఓటు చేసినాడు, అది ఎక్స్ట్రా. అందుకంటే ఎక్కడ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి కూడా. అంతే సాధ్యం అవుతుందా కాదని చెప్పేసి ఆలోచించి పనిచేసినాడు. ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 జిల్లాలు చేసినాడు, మార్కాపురం చేసినాడు, మదనపల్లి చేసినాడు, రంపచోడవరం చేసినాడు. కాబట్టి ఇదేమైనా చేసే సాధ్యమైతే అది చేస్తామండి. ఇప్పటికే అది అవుతుందో లేదో అనేది ఆలోచించేవాడు. ఇప్పుడు ఆ పరిస్థితి 3 జిల్లాలు ఇచ్చినాడు కాబట్టి ఇంకా ఆదోనికి కూడా ఆయనకు తెలుసు. అయినా మొదట అన్ని చాలా సోషల్ మీడియాలో వచ్చింది ఆదోని జిల్లా చేస్తా అని చెప్పేసి. అందుకే చేయలేకపోవచ్చు, చేస్తాడు. చేస్తే సంతోషం. మనమేం ప్రయత్నాలు మనం ప్రయత్నిస్తూ ఉన్నాము, అయితే సంతోషపడతాం.
జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి గారు ఏమంటున్నారంటే చంద్రబాబుకి అసలు జిల్లా అనే విషయం తెలియదంటున్నారు ఆదోని జిల్లా. అదే మాట్లాడాను కదా, సోషల్ మీడియాలో కూడా వచ్చింది కదా, ఆదోని గురించి ఎవరు నాకు చెప్పలేదు, అందుకే నేను చేయలేదని చెప్పే మాట చంద్రబాబు నాయుడు కూడా అన్నట్లుగా వచ్చింది. మన నిజాలు ఏమో మనకు తెలియదు, సోషల్ మీడియాలో వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం అంతే.